ఆడపిల్లే ఆశపడ్డాను బంగారు తల్లి పెళ్లి కూతురాయనే మనసంతా నిందనే సొంతం బంధం నువ్వే బంగారం నువ్వే. CMI Jewelry for your golden moment. చెప్పిన తర్వాత వెంటనే ఇక సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ సంబంధించి డెవలప్మెంట్ కోసం అన్ని జిమ్ కానీ మరి యోగా సెంటర్ కానీ వాకింగ్ ట్రాక్ కానీ టోటల్గా లైటింగ్ సోలార్ లైటింగు ఇవన్నీ కూడా కలిపి 1,63,00,000తోటి ఇక్కడ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ సంబంధించి వాకింగ్ ట్రాక్ కోసం శాంక్షన్ చేసి ఈరోజు ఇక్కడ శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది. ఇది కాంట్రాక్టర్ ఎవరు? పవన్ సార్. గ్రీనరీ వచ్చి కమల్ గార్డెన్స్. ఎప్పుడు లోపల పూజ చేస్తావు చెప్పాలా? మరి
1.5 నెలల్లో పూర్తి చేస్తా ఉంటున్నాడు. మేమైతే 2 నెలల్లో పూర్తి చేస్తామని చెప్తాం. ఎందుకంటే ఏమైనా వర్షాలు పడినా ఏమన్నా కానీ 2 నెలల్లో మొత్తం వాకింగ్ ట్రాక్ సంబంధించినటువంటి పనులన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. దీనికి అసలు ఫండ్స్ ప్రాబ్లం లేదు కాబట్టి వెంటనే డబ్బులు వస్తాయి కాబట్టి కాంట్రాక్ట్ కూడా తొందరగా చేస్తాడు. తొందరగా పూర్తి అవుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఇంకా ఇదే విధంగా మరి అక్కడ ఉన్నటువంటి ఈ రంగారెడ్డి చెరువు ఉన్న ట్రాక్ కూడా కొన్ని ఫండ్స్ మరి అక్కడ కూడా ఇంకా డెవలప్ చేసేదానికే ₹1 కోటి అలాట్ చేయడం జరిగింది. వాకర్స్కి మరి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు ఉండేటట్టుగా చేయటం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే ప్రతిరోజు వాకర్స్ ఎక్కువ వస్తున్నారు. అందరికీ అవేర్నెస్ ఎక్కువ వచ్చింది. వాకింగ్ అనేది ఇంపార్టెంట్ అనేది ప్రజల్లో ఉంది కాబట్టి దానికోసం పబ్లిక్ ఫెసిలిటీస్ కోసం ఇవన్నీ ఇక్కడ కానీ అక్కడ కానీ దాదాపు 2.5 కోటి పైనే ఈ వాకర్స్ అసోసియేషన్ వాళ్ళకి ఈ ఫండ్స్ ఇవ్వటం జరిగిందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే ఇక్కడ మన 32వ డివిజన్కి సంబంధించి 15th ఫైనాన్స్లో 25 లక్షలతోటి డ్రైనేజీ కల్వర్టు మరి ఈరోజే శంకుస్థాపన చేయడం జరిగింది. అది కూడా వెంటనే ప్రారంభించుకుంటున్నాం. మరి టోటల్గా 25 లక్షలతోటి అది పూర్తి చేయడం జరిగిందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఎక్కడ కూడా గడప గడప తిరిగిన కార్యక్రమంలో ఎక్కడైతే శాంక్షన్ అయినాయో మొత్తం గడప కార్యక్రమాలన్నీ కూడా పనులు జరుగుతూ ఉన్నాయి. దాదాపు 3 కోట్లు అయినాయి. ఇప్పటికీ మన 3 కోట్లు కూడా పనులు జరుగుతూ ఉన్నాయి. కొన్ని చోట్ల పూర్తయినాయి. మరి అంతేకాకుండా ఇప్పుడు ఈ జనరల్ ఫండ్ నుంచి ₹1 కోటి ఇచ్చాం సార్. ఈ లోకల్ ఫండ్సే కాకుండా మన సీఎం గారు ఇచ్చినటువంటి 339 కోట్లు అమృత్ పథకం వచ్చిన దాంతో పాటు ఇంకా అదనంగా 200 కోట్లు వచ్చింది. శాంక్షన్ కూడా అయినాయి. మరి ఎస్టీపీ మొన్న ఏదైతే ఓపెన్ చేశామో గుత్తికొండూరుపాలెంలో అది పోతురాజు కాలువ సంబంధించినటువంటి ఫిల్టరేషన్ దానికోసం చేస్తున్నాము. ఇక్కడ నల్లవాకు సంబంధించింది కూడా దాదాపు 130 కోట్లు ఎంత మొత్తం 125 కోట్లు జీవో 120 కోట్లు శాంక్షన్ అయింది. అలాగే దానికి మొత్తం కలిపి 158 కోట్లు దానికి ఎస్టీపీకి సంబంధించి 158 కోట్లు శాంక్షన్ అయింది. అలాగే ఇప్పుడు ఈ 339 కోట్లతో పాటు ఈ హౌసింగ్ సంబంధించి రేపు ఇచ్చేదానికి ఈ హౌసెస్ ఏదైతే ఇస్తున్నామో దానికి సంబంధించి ఆ కాలనీకి హౌసింగ్ కాలనీస్కి అండర్ అమృత్ దాంట్లో వాటర్ సప్లై ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం 51 కోట్లు కొత్త హౌసింగ్ సంబంధించి 51 కోట్లు కూడా సీఎం గారు శాంక్షన్ చేశారు. అలాగే రిజర్వాయర్కి సంబంధించి ఈఎల్సార్ రిజర్వాయర్కి సంబంధించి కూడా 37 కోట్ల 51 లక్ష శాంక్షన్ చేయడం జరిగింది. టోటల్గా ఇప్పుడు అమృత్ పథకంలో కానీ సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ కానీ 587 కోట్లు శాంక్షన్ అయింది. ఈ 339 కోట్లు టెండర్స్ స్టార్ట్ అయినాయి. రేపు 29 లాస్ట్ డేట్ టెండర్స్. ఈ వాటర్ స్కీమ్ సంబంధించి 29 లాస్ట్ డేట్ కాబట్టి త్వరగానే టెండర్స్ పూర్తిగానే పనులు కూడా మొదలు పెడతాం. ఏదైతే చెప్పిన దానికంటే అదనంగా ముఖ్యమంత్రి గారు మరి 200 కోట్లు అదనంగా ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. టోటల్గా గతంలో అమృత్ పథకంలో తెలుగుదేశం టైంలో 121 కోట్లు శాంక్షన్ చేస్తే దాంట్లో అమృత్ పథకం 100లో దాంట్లో 70 కోట్ల దాకా మున్సిపాలిటీ లోన్ పెట్టాల్సి వచ్చింది. అవి ఆ ఈఎండి కట్టలేక ప్రతి నెల చాలా ఇబ్బంది పడుతున్నాం కార్పొరేషన్ వాళ్ళు. మరి దీనికి సంబంధించినట్టు ఈ 587 కోట్లలో కేవలం మున్సిపాలిటీ షేర్ ఓన్లీ 7 కోట్లు 7 కోట్లు మాత్రమే అది నామినల్గా పెట్టడం జరిగింది. మెయింటెనెన్స్ కోసం అది పెట్టడం జరిగింది. మరి మిగతా డబ్బులన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంటే బరాయిచ్చేటట్టుగా ఈ 581 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఏది కూడా మున్సిపల్ మీద భారం పడకుండా
మున్సిపల్ మేము భారం పడితే మరి ప్రజలు ఇబ్బంది పడతారు, వాళ్ళ పన్ను పెంచాల్సి వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ ప్రాబ్లం లేకుండా మొత్తం కూడా స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ మీదే భారం పెట్టడం జరిగింది. మున్సిపాలిటీ మీద 7 కోట్లని నామినల్గా మెయింటెనెన్స్ కోసం పెట్టారు తప్ప వేరేది ఏం లేదు. గతంలో మేము శాంక్షన్ చేసాము, మేము అది చేసాము అని చెప్పి 70 కోట్లు మున్సిపాలిటీ మీద భారం వేసి ఈరోజు అది తీర్చుకోలేక ఇబ్బంది పడుతున్న పరిస్థితులు. వాళ్ళు ఊరికే ఆర్భాటంగా మేము డెవలప్ చేసి అంటారు, కానీ ఏం డెవలప్ చేశారు? వాళ్ళు ₹1 కట్టకుండా మరి అమృత్ పథకంలో మున్సిపల్ ఫండ్స్ ₹1 కట్టకుండా వెళ్ళారు. దానికి మేము మళ్ళీ లోన్ తెప్పించుకొని ఆ 70 కోట్లు మరి లోను మేము ఇప్పించి ఆ డబ్బులు మేము కట్టే చేసే పరిస్థితి చేస్తున్నామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా మరి ఈరోజు 580 కోట్లు మున్సిపాలిటీ కార్పొరేషన్ కోసం శాంక్షన్ చేసినందుకు మరి ఒకసారి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. అలాగే ఉడాకు సంబంధించినటువంటి ఈ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ డెవలప్మెంట్ విషయంలో కోటిఆర్ అలాగే కొన్ని పార్కులు అవన్నీ కూడా మన ఉడా చైర్మన్ గారు చెప్తారు. 163 లక్షలు శాంక్షన్ చేసినందుకు ఉడా చైర్మన్ గారు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. నిధులకి అలాగే వైఎస్ఆర్సీపీ కుటుంబానికి కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఒకప్పుడు ఇక్కడికి వాసన హరితవనం కార్యక్రమం మీద మొక్కలు నాటడానికి వచ్చినప్పుడు ఇక్కడ వాసులు అందరూ కూడా వాసనని కోరటం జరిగింది. ఇక్కడ వాకింగ్ ట్రాక్ అభివృద్ధి మరియు లైట్ కావాలని. దానికి మించి ఏదైనా సరే మనం అడిగిన దానికి ఎక్కువ ఇచ్చే అలవాటు మన వాసనకు ఉన్నదని తెలుసు. దానికి మాకు వాసన ఉడాకి దాన్ని అనుసంధానిస్తూ వివిధ రకాలైనటువంటి ప్రజలు ఆరోగ్యం మీద ఎక్కువ అభిలాష ఉంది కాబట్టి ఈ రోజుల్లో వాళ్ళకి అవగాహన కూడా వచ్చింది కాబట్టి దానికి సంబంధించి అన్ని రకాలుగా వాళ్ళకి మౌలిక సదుపాయాలు సమకూర్చాలని చెప్పి మాకు ఆదేశించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఇక్కడ వాకింగ్ ట్రాకు, యోగా ప్లాట్ఫాము, జిమ్ము, అలాగే సోలార్ లైటింగు అన్నీ కూడా అన్ని హంగులతోటి ఈ రోజున ₹1,60,00,000 వ్యయంతో ఇక్కడ నిర్మించడం జరుగుతుంది. అలాగే వివిధ డివిజన్స్ నుంచి కూడా కార్పొరేటర్స్ ఉడాకి పార్కుల అభివృద్ధి కోసం అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. అది వాసన గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు దాన్ని పరిశీలించి అవి కూడా త్వరితగతిన కంప్లీట్ చేసి ప్రజలకి వ్యాయామ పరంగా అయితేమి ఆరోగ్య పరంగా అయితే ఏమి అన్ని రకాల సదుపాయాలు చేయమని ఆదేశించడం జరిగింది. కాబట్టి ఏదైనా సరే అభివృద్ధికి ముందు పీట వేసి ప్రజల కోసం ఒకటి కన్నా ఎక్కువ ఆలోచించే మన వాసనకి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ ట్రాకు నెక్స్ట్ రంగారెడ్డి చెరువు ట్రాకు ఎక్కువ మంది వాకింగ్కి ఉపయోగిస్తుంటారు. రంగారెడ్డి చెరువు వాకింగ్ ట్రాకు బాగా చేసిన తర్వాత ఇక్కడ హరితవనం ప్రారంభానికి వచ్చినప్పుడు వాసన దృష్టికి మన డిప్యూటీ మేయర్ మాధవరావు గారు, కార్పొరేట్ కృష్ణలత గారి ఆధ్వర్యంలో ఇక్కడ వాకర్స్ అందరూ కూడా వాసన దృష్టికి ఇక్కడ అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయమని కోరారు. ఎన్నో వేల మంది నడుస్తున్నా కూడా ఇక్కడ కొంచెం సౌకర్యాలు లేక కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆయన కూడా ఎంబడే వాసన ఓడా చైర్మన్ గారు చెప్పడం డిపార్ట్మెంట్ ద్వారా కూడా త్వరలో 2 నెలల్లోనే పూర్తి చేసి ఈ వాకింగ్ ట్రాక్ బ్రహ్మాండంగా తయారు చేయడానికి ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తున్నందుకు ఓడా డిపార్ట్మెంట్ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇంకా భవిష్యత్తులో కూడా సమ్మర్ ట్యాంక్ 2 కూడా భవిష్యత్తులో అది కూడా అభివృద్ధి చేయాలని చెప్పి వాసన కూడా అందరూ కోరుతున్నారు. సహకారంతో ₹1,63,00,000 శంకుస్థాపన చేయడానికి ముఖ్య అతిథులుగా ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవ మాజీ మంత్రివర్యులు, ఒంగోలు శాసనసభ్యులు, మా గద్దలగుంట ముద్దుబిడ్డ అయినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి మరొకసారి మా 32, 34 డివిజన్ ప్రజల ద్వారా అభినందనలు తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా ఇందాక ఉడా చైర్మన్ గారు చెప్పిన వెంటనే హరిత నగరాలు ప్రోగ్రాం కండక్ట్ చేసేటప్పుడు వాకర్స్ అందరూ కూడా అన్న కొంచెం చుట్టూ వాకింగ్ ట్రాక్ సరిగ్గా లేదు, అది కొంచెం క్లీన్ చేయించి జంగిల్ క్లియరెన్స్ చేయించండి అని చెప్పి అన్నారు. దానికి శాశ్వత పరిష్కార మార్గంగా దాదాపు ₹1,63,00,000తో ఈరోజు ఎస్టిమేషన్స్ వేసి త్వరితగతిన ఆ పనులన్నీ ప్రారంభించారు. ఒక శాశ్వత పథకాలే కాదు, శాశ్వత డెవలప్మెంట్ విషయాల్లో కూడా వాసనని మించిన వాళ్ళు లేరు అని చెప్పి మరొకసారి నిరూపించుకొని ఇప్పుడే కాంట్రాక్టర్ గారిని కూడా వెంటనే పిలిపించి అడిగారు, మీరు ఇన్ టైంలో దీన్ని కంప్లీట్ చేసి దీని ప్రారంభోత్సవం కూడా చాలా తక్కువ రోజుల్లో పెట్టుకునేందుకు ఈ విషయం ఇది స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా డిప్యూటీ మేయర్ గారు ముఖ్యంగా మాకు అన్ని రకాలుగా సహకరించిన ఉడా చైర్మన్ మీనా వెంకట్రావు గారికి మరొకసారి మా 32వ డివిజన్ ప్రజల ద్వారా ఈ చుట్టుపక్కల డివిజన్ అందరి వాళ్ళ ద్వారా ముఖ్యంగా మా వాసనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అడిగిన దానికన్నా ఎప్పుడు కూడా
ఏ విషయంలోనైనా ఎక్కువగా చేసి అది డెవలప్మెంట్ విషయంలోనే కానివ్వండి, పర్సనల్ విషయాల్లోనే కానివ్వండి, ఏ విషయాల్లో అన్నా వాసన్న అన్న మార్కు మరొక్కసారి నిరూపించుకున్నందుకు మనసా వాచా కర్మన అన్నకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇది ఒంగోలుకి ఒక మాన్యుమెంట్ లాగా ఉలిచి చెక్ డ్యాము, రిమ్స్ ఎట్లానో ఈ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ 1 కూడా చరిత్రలో నిలిచిపోయే విధంగా ఒంగోలు అంటే సమ్మర్ స్టోరేజ్ 1 ఎట్లయితే డెవలప్మెంట్ చేశారో అట్లా డెవలప్మెంట్ చేయాలి మిగిలిన వాళ్ళు అనేది విధంగా ఉడాది ఒంగోలు నగరపాలక సంస్థది ఒక ఉదాహరణగా చూపించుకునేటట్టుగా మేము చేస్తామని, త్వరితగతిన ఈ పనులన్నీ కంప్లీట్ చేస్తామని మా డిప్యూటీ మేయర్ వెల్లాటి మాధవరావు గారు, మా మేయర్ గారు, ఉడా చైర్మన్ గారు మేమందరం కూడా ఈ 45 రోజులు అన్న మాకు 45 రోజులు పీరియడ్ ఇచ్చారు. ఈ 2 నెలలు కూడా ఖచ్చితంగా మేము వర్క్ చేసి ప్రారంభోత్సవం త్వరలోనే చేపిస్తామని చెప్పి, అట్లానే 4 డివిజన్లు వాటర్ అంతా వచ్చి మాకు ఇక్కడ స్టాగ్నెట్ అయిపోయేది. వర్షం పడిన తర్వాత దాదాపు అందరికీ వర్షం పడేటప్పుడు నీళ్లు నిలబడిపోతాయి. కానీ మాకు వర్షం పడి ఆగిపోయిన తర్వాత దాదాపు 15 రోజులు 20 రోజులు అయినా కానీ ఆ నీళ్ళన్నీ పోయేది కాదు. డిస్పోజల్ కాలువ లేదు. డిస్పోజల్ కాలువ లేకుండా రోడ్లు వేసేసి ఇష్టం వచ్చినట్టు పెట్టేసి గత ప్రభుత్వం వాళ్ళు అట్లా చేయడం వల్ల ఇక్కడంతా పేరుకొని పోయి ప్రజలు చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. పోయిన వర్షాలప్పుడు వచ్చి వాసన్న చూసి ఇదంతా వెంటనే అది శాంక్షన్ చేయించండి అంటే 15th ఫైనాన్స్లో పెట్టించి ఆ కాలువ కూడా కంప్లీట్ చేశారు. ఆ డిస్పోజల్, ఆ కల్వర్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. దాన్ని కూడా ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరుగుతుంది. అట్లానే ప్రతి డివిజన్లో కూడా డెవలప్మెంట్ వర్కులన్నీ త్వరితగతిన పూర్తి చేసి ప్రజలు గడప గడపకి వెళ్ళినప్పుడు నీరాజనాలు పలుకుతున్నారని మరొకసారి మేము తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని నాకు కల్పించిన ఆదేశాల మేరకు అదేవిధంగా ఒంగోలు పట్టణాభివృద్ధి సంస్థ వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఎస్ఎస్ ట్యాంక్ 1 దగ్గర వాకింగ్ ట్రాక్ కానివ్వండి, జిమ్ము, అదే కదా యోగశాల, ప్లాంటేషను, సోలార్ లైటింగ్ అనేటువంటి వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాలకి ఇవాళ శంకుస్థాపన చేయడానికి వచ్చినటువంటి అన్న వాసన్నకి, అదేవిధంగా సోదరి మీనాకుమారి, చైర్మన్ ఇన్ఛార్జ్ చైర్మన్ అయినటువంటి గుజ్జు గారికి, 32వ డివిజన్ కార్పొరేటర్ లతా గారికి, మా కమిషనర్ గారికి, ఇక్కడ ఇచ్చేసిన అందరికీ ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక్కడ ఏదన్నా డెవలప్మెంట్ యాక్టివిటీస్ అంటే గతంలో చాలా ఇబ్బందులు పడేవి. ఎందుకంటే మా ఏరియాలో మొత్తం దాదాపుగా స్లమ్ ఏరియాలు, ఏ చేయాలన్నా కొద్దిగా అదేదో అన్నట్టుగా పక్కన పెట్టేవాళ్ళు. అట్లా కాకుండా వాసన్న ఇటీవల రంగారెడ్డి చెరువు దగ్గర డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్స్ కానీ, పబ్లిక్ కానివ్వండి, అదేవిధంగా ఈ వాకర్స్ అందరూ పోయి అన్న కలిసి అన్న అక్కడ ఆల్రెడీ డెవలప్ కొద్ది గొప్ప జరిగింది, ఇక్కడ అసలు ఏమి లేదన్న అని చెప్పి మేమందరం అడగటం, తక్షణమే సోదరి మీనాకుమారికి చెప్పి ఈ వడా ఫండ్స్ ద్వారా ఇమీడియట్గా డెవలప్మెంట్ యాక్టివిటీ చేయాలంటాం. అందులో భాగంగానే ఇవాళ దాదాపుగా 1,63 లక్షల రూపాయలతోటి ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్కి శ్రీకారం చుట్టడం అనేది ఈ ఏరియాకి చాలా మంచి తరుణం. అదికాక ఇదంతా ఎక్కువ శాతం అన్న అనేటువంటి దాని మీద పోయే మనుషులమే కాబట్టి ఈ డెవలప్మెంట్ అనేది కూడా వాసనకి భవిష్యత్తులో ప్రతి ఒక్కరూ అంటే అతనికి ఇప్పుడు అందరం సహాయం చేయించుకుంటున్నాం. రేపు రాబోయే ఎన్నికల్లో ఇప్పుడు ఎంత చేస్తున్నాం దానికన్నా డబల్ రేటింగ్తో ఇక్కడున్న ఈ ప్రాంతవాసులు కానీ, ఈ వాకర్స్ కానీ అందరం కానీ అన్నకి కష్టపడి పనిచేసి మెజార్టీ పెంచే విధంగా మా వంతు మేము 100% ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.